Disclaimer for education purpose only. హలో ఎవ్రీవన్, జాబ్ విషయానికి వస్తే 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ నుండి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. అండ్ 70 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ రోల్ వచ్చేసి ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్. ఇమీడియట్ జాయినర్స్ కావాలి. అండ్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లో కావాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఇది ఇంటర్నేషనల్ సపోర్ట్ కాబట్టి. అండ్ ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ అంటే రిగార్డింగ్ ఇంటర్నెట్ ఇష్యూస్ ట్రబుల్ షూటింగ్ చేయాలి. సో అండ్ సేల్స్ కూడా ఉండొచ్చు, కంపెనీ బట్టి ఉంటుంది. అండ్ ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ఫౌండెవర్ కంపెనీ. నేను చాలా రోజుల నుండి వేకెన్సీస్ చూస్తున్నా. సో హరియప్ గైస్, 3 LPA నుండి 3.6 LPA వరకు వీళ్ళనేది ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. నాకు తెలిసిన వాళ్ళకి 3.6 LPA నేనైతే పర్సనల్గా కనుక్కున్నా. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఉప్పల్లో ఉంటుంది, ఉప్పల్, హైదరాబాద్. ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ మీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఎన్ఎస్ఎల్ బిల్డింగ్లో ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ విషయానికి వస్తే జనరల్గా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా, యూఎస్ఏలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి. సో ట్రబుల్ షూటింగ్ అనేది రీస్టార్ట్ చేయడం సిస్టమ్ని, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వైరీస్ రిసాల్వ్ చేస్తారు. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బికాస్ CSAT, DSAT అనేది చాలా ఇంపార్టెంట్. నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్. సో లైక్ అండ్ డిస్లైక్ మీకు పీపీఓలో వర్క్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఫ్రెషర్స్, యూ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ దీస్. బ్లైండ్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోకండి. జస్ట్ బేసిక్, మీరు బీపీఓ ఇంటర్వ్యూస్ ఏమైనా ఇస్తే జనరల్గా బేసిక్గా తెలుసుకొని మరి వెళ్ళండి. మై హంబుల్ సజెషన్. అండ్ ఈ జాబ్ గురించి డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది పెడతా, యూ కెన్ అప్లై దట్ డైరెక్ట్లీ. సో ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను, మీరు అక్కడ మీ రెజ్యూమ్స్ అనేవి షేర్ చేయండి. బికాస్ నాకు తెలిసిన హెచ్ఆర్స్కి కానీ కన్సల్టెన్సీస్ కానీ ఐల్ బీ షేరింగ్ దెమ్. సో అలా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఐఎమ్ నాట్ అష్యూరింగ్ ఎనీథింగ్, బట్ నా సైడ్ నుండి ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ యు ఆర్ పేయింగ్ 0. మీరు ఎక్కడ ఏ కన్సల్టెన్సీకి కానీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అస్సలు పే చేయకూడదు. సో ఆల్ ద బెస్ట్ గైస్. సో జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.